హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను వీడియోలో చూపించాను కదా, పన్నీర్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. పన్నీర్ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. మొత్తం కూడా నేను గీతోనే ఈ పన్నీర్ ఫ్రై అనేది చేస్తున్నాను అనమాట. పన్నీర్ ఫ్రైకి మొత్తం గీ యూజ్ చేశాను కాబట్టి అక్కడ స్టార్టింగ్లో చూపించిన మసాలా దినుసులన్నీ తీసుకొని పౌడర్ చేసుకున్నాను అండి. రోస్ట్ చేసుకొని మసాలా దినుసుల్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టున్నాను. ఇంకా అయితే కడాయి తీసుకొని కడాయిలో అయితే ఒక గరిటె నిండా నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ నేతితోని మొత్తం ప్రాసెస్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను పావు కిలో పన్నీర్ తీసుకున్నానండి. ఇవి ఆల్రెడీ కట్ చేసిన ముక్కలు అనమాట, నేనేం కట్ చేయలేదు. తీసుకురావడమే ముక్కలుగా ఉండే పన్నీర్ తెచ్చుకున్నాను. సో ఇంక ఈ పన్నీర్ మొత్తం కూడా ఇప్పుడు మనము నెయ్యితోనే అంటే నెయ్యిలోనే బాగా వేపుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసినట్లుగా చేయాలి ఈ పన్నీర్ని. ఇక్కడ చూడండి, ఇంక యాడ్ చేశాను కదా పన్నీర్ ముక్కలు అనేది, అన్ని చుట్టుపక్క పన్నీర్ ముక్క మొత్తం కూడా ఎర్రగా అయిపోవాలన్నమాట. మనము ఏదైనా ఫ్రై చేస్తే ఎర్రగా అవుద్ది కదా, డీప్ ఫ్రై చేస్తే, అలా అయితే ఇప్పుడు మొత్తం పన్నీర్ని కూడా మనము రోస్ట్ చేసుకోవాలి. అంత ఎర్రగా అయిపోతే ఎంత టేస్ట్గా ఉంటుందంటే, మనం పన్నీరు ఇక్కడ ఈ అంటే ఎంత బాగా అయితే వేపుకుంటామో అంత టేస్ట్ వస్తుందండి ఈ కర్రీ అయితేను. సో నేనైతే పన్నీర్ కూడా అంతా చుట్టుపక్కల పన్నీర్ ముక్క నాలుగు వైపులు కూడా బాగా ఎర్రగా వచ్చేటట్లు వేపుకున్నాను అనమాట. చాలా అంటే చాలా చక్కగా వేగింది. వేగుతుంటే నేతిలో భలే స్మెల్ వస్తుందన్నమాట. చాలా స్మెల్ వస్తా భలే ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తూ ఉన్నది. ఇంక ఇక్కడైతే పన్నీర్ ముక్కలన్నీ అన్నీ బాగా వేపుకొని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను ఒక ప్లేట్లో అయితేను. ఇవన్నీ కూడా పక్కకి ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని ఇంకా సేమ్ కడాయిలోనే ఇంక నేను ఎక్కడా కూడా నార్మల్ ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు. ఇంకా ఓన్లీ ఈరోజు గీతోనే నేను కర్రీ కూడా మొత్తం ప్రాసెస్ అంతా గీతోనే చేసుకుంటున్నాను. తర్వాత ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. ఫస్ట్ యాడ్ చేస్తున్నాను కదా గరిటె నిండా, అయితే ఆ గరిటె నిండా నెయ్యితోనే మొత్తం కర్రీ ప్రాసెస్ చేస్తాను. తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను అనమాట. దాంట్లోనే కోస్తంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను ఉల్లిపాయలలో. ఇంకా ఈ సాల్ట్ యాడ్ చేసుకున్న పాటికి ఉల్లిపాయలు కూడా బాగా కొంచెం ఒక 60% బాగా వేగుతాయి కదా, అంతవరకు కూడా ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సాల్ట్ వేసి వేపుకుంటున్నాను. నెయ్యిలోనే వేపుకుంటున్నాను అనమాట. మొత్తం ప్రాసెస్ అంతా ఈ నేతితోనే చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఒక 60% వేగిన తర్వాత అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని, తర్వాత మీడియం సైజు టమాటా ఉంటాయి కదా, అవి ఒక 2 కట్ చేసుకొని ఆ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గనివ్వాలండి. ఈ గ్రేవీ రావాలి అంటే ఉల్లిపాయ టమాటా ఎంత బాగా మగ్గితే అంత గ్రేవీ వచ్చుద్ది అనమాట. ఇక్కడైతే అడుగంటుతున్నట్లు అనిపిస్తుంది కదా, సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టీ గ్లాస్ అనమాట, ఎక్కువ కాదు. హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే ఇది ఫ్రై లాగే వచ్చుద్ది. గ్రేవీ ఎక్కువ రాకుండా పులుసులాగా రాకుండా ఫ్రై లాగే వచ్చుద్ది. ఈ హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక గ్రేవీ అయితే చాలా చిక్కగా ఎక్కువ గ్రేవీ లాగా ఉంటుంది అనమాట. అడుగు కూడా అంటుకోదు అనమాట, కడాయి ఎక్కడా కూడా అడుగు అంటుకోదు. ఇప్పుడు నేను చూపిస్తాను. వాటర్ యాడ్ చేయకముందు అయితే కొంచెం అడుగంటున్నట్టుంది కదా, వాటర్ యాడ్ చేసిన పాటికైతే కడాయిలో ఎక్కడా అంటుకోదు. ఈ టిప్ అయితే పాటించండి మీరు ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు. ఏదైనా అంటే ఉల్లిపాయ టమాటా ఫ్రై చేసేదానికి అడుగంటుతుంది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఏం అనిపించదు అనమాట. తర్వాత అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి, పసుపు, కారం ఇవైతే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఈ 3 యాడ్ చేసుకున్నాను. స్టార్టింగ్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు పసుపు, కారం, మసాలా పొడి ఈ 3 యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ 3 యాడ్ చేసుకొని కొంచెం బాగా మళ్ళీ కలిపి ఒక 5 మినిట్స్ అయితే వీటిలన్నిటిని సిమ్లో పెట్టుకొని ఉడికినిచ్చి మగ్గినట్టు చేశాను. ఈ తర్వాత అయితే ఇంక మనం పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాటర్ యాడ్ చేసిన వాటికి ఎక్కడా కూడా అడుగంటుకున్నట్టు లేదు. ఇందాకైతే కొంచెం మాడినట్టు అడుగంటున్నట్టు ఉంది కదా, వాటర్ యాడ్ చేసుకొని వేపుకోవడం వల్ల అయితే అడుగు ఎక్కడా అంటుకోలేదు. సో ఈ టిప్ అయితే మీరు పాటించుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ గ్రేవీ మెత్తగా అయిపోయింది కదా, ఇంకా నేనైతే పన్నీర్ ముక్కల్ని అయితే యాడ్ చేసుకుంటాను. ఇంకా మనం ముందుగా వేపు పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీ అంతా కూడా ఈ పన్నీర్ ముక్కలకు బాగా పట్టేటట్లు మనం కలుపుకోవాలన్నమాట. మొత్తం ఇలా గ్రేవీలో కలిసిపోయేటట్టు ముక్కలన్నిటిని కూడా కలుపుకొని, తర్వాత ఇందులోనే ఇంక మనమైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఒక గుప్పెడంత కొత్తిమీర తీసుకున్నాననమాట నేనైతే ఇక్కడ. కొత్తిమీర ఫ్లేవర్‌ని బావుంటది కర్రీలో యాడ్ చేసుకున్నప్పుడు. ఇంకా కొత్తిమీర వేసిన పాటికి కోస్తంత కసూరి మేతి ఉంటది కదండీ, అది రఫ్ చేసినట్లని చేత్తో వేసాననమాట. ఇంక ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుంటాను. కసూరి మేతి, కొత్తిమీర ఈ 2 అయితే
బాగా కలుపుకొని ఇంక మన కర్రీ అయితే ఇంకొక 2 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకుందాము. అంటే ఎక్కువ రోస్ట్ చేసినట్లు అనమాట. ఇది ఫ్రై లాగా కూడా కాదు, రోస్ట్ చేసినట్లు అంటే గ్రేవీకి గ్రేవీ వచ్చుద్ది కర్రీలో. అలా అని చెప్పి కర్రీ లాగా ఉండదు, రోస్ట్ చేసుకున్నట్లు అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది పన్నీర్ ఫ్రై అయితే మాత్రం. నాకైతే సూపర్గా నచ్చిందండి. దీనికి మామూలు వైట్ రైస్లో అయినా తినొచ్చు, చపాతీలో అయినా తినొచ్చు. ఇక్కడైతే పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంక దీన్నైతే చపాతీలోకైనా, వైట్ రైస్లోకైనా, బగారా రైస్లోకైనా, దేంట్లోకైనా కాంబినేషన్ సూపర్గా ఉందండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.